రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేతకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మనం గతంలో కూడా తెలుసుకున్నాం. అంటే కొన్ని లక్షల రేషన్ కార్డులని తొలగించే ప్రక్రియ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పాం కదా. ఇప్పుడు దానికి మరో అడుగు ముందు పడింది. జస్ట్ ఇంకొక వారం రోజుల్లో ఈ నెల 31తో రాష్ట్రంలో కొన్ని లక్షల రేషన్ కార్డులు ఎగిరిపోతున్నాయి. అంటే ప్రభుత్వమే ఇప్పుడు ఎందుకంటే సన్నబియ్యం తీసుకొచ్చాము, ఈ సన్నబియ్యం ఇష్టం చెప్తుంది కదా. ఈ సన్నబియ్యం కోటాను తగ్గించే కార్యక్రమంలో భాగంగానే రేషన్ కార్డుల ఏరివేతకు కొన్ని నిబంధనలు పెట్టి ఆ రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియ చేస్తున్న ఒక ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఆరోపణలు, ఎందుకు వస్తున్నాయి, అసలు గవర్నమెంట్ పెడుతున్న ఆ కండిషన్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మేము 15 లక్షలకు పైగా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చని చెప్పేసి చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. సరే, మీరు ఎన్ని లక్షల కార్డు ఇచ్చిన పక్క పెడితే మీ యాంగిల్ ప్రకారం మీరు చెప్పిన ప్రకారం దాదాపు 15 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకే రేషన్ ఇస్తాం. అంటే ఈ నెల 31 వరకల్లా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వాళ్ళకే రేషన్ ఇస్తాం, ఇక చేయించుకున్న వాళ్ళకి ఇయ్యం అని చెప్పేసి చెప్పింది. అంతేకాదు వాళ్ళ పేరును తొలగిస్తున్నట్టుగా ఇక మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇక ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మిస్ అయ్యారు మళ్ళీ మేము చేయించుకుంటామని చెప్పినా నో ఛాన్స్, ఇక వాళ్ళ పేరు తొలగిపోయినట్టే, వాళ్ళ కోటాలో వచ్చే బియ్యానికి కోత పడ్డట్టే. మరి ఎందుకు ఈ నెల 31 వరకు తారీఖు వరకు పెట్టింది? నిజంగానే ప్రభుత్వానికి ఈ కేవైసీ చేయించి అంటే ప్రభుత్వం చెప్పే యాంగిల్ అంటే అక్రమ కార్డులు ఏరివేత కోసం అని చెప్పేసి అంటారు కదా. అయితే ముందుగా మరి ఎందుకు ముందు నుంచి ప్రజలకు అవేర్నెస్ కల్పించలేదు? ఈ కేవైసీ పైన ఎందుకు చేయించలేదు? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఈ నెల కాకుండా గతంలో బియ్యం ఒకేసారి 3 నెలల కోట బియ్యాన్ని ఇచ్చింది. ఒకేసారి 3 నెలల కోట బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోయి, ఎందుకంటే ఏదో ఇబ్బంది అవుతుంది, గోదాములు ఖాళీ చేసుకోవాలి కాబట్టి ఆ పురుగులు పట్టిన బియ్యం ఇప్పటికే ఇంకా ఉంటే మీకు ఇచ్చే బియ్యం కూడా ఇంకా పురుగులు పట్టి మొత్తం పోతే ఆగమైపోతుంది అని చెప్పేసి గత 3 నెలల క్రితమే ఆ బియ్యం ఇచ్చేసింది. ఒకేసారి బియ్యం ఇచ్చింది. ఎన్ని రోజుల వరకు ఇచ్చింది ఆ బియ్యం? ఇది జూలై నెల, అంటే అంతకుముందుకు ఏప్రిల్లో ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కోట ఏప్రిల్లో ఇచ్చింది. 3 నెలల కింద ఏప్రిల్లో ఇచ్చిన బియ్యం దాదాపు నెల రోజుల వరకు ఇచ్చింది. ఎందుకంటే 3 నెలల కోటా వరకల్లా సర్వర్ ప్రాబ్లము, కోటా ప్రాబ్లము, వివిధ కారణాలతోని ఒక నెల రోజుల పాటు ఇచ్చేసింది. ఆ తర్వాత రేషన్ షాపులు బంద్ పెట్టింది. మరి ఈ కేవైసీ ముచ్చట అప్పుడు ఎందుకు చెప్పలేదు? 2 నెలలు రేషన్ షాపులు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు తెరవలేదు. ఈ కేవైసీ ముచ్చట కూడా చెప్పలేదు. నిజంగానే ప్రజలకు అంటే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం ఉంటే ప్రతి రేషన్ షాప్ ముందు ఓ ఫ్లెక్సీ పెట్టేయాల్సింది, ఓ బోర్డు, ఈ కేవైసీ చేయించుకోండి, పలానా డేట్ లాస్ట్ అవుతుంది, ఈ సమయం నుంచి సమయం రండి అని ఎక్కడ చెప్పలేదు. ఏప్రిల్లో 3 నెలల కోటా బియ్యం ఇచ్చేసి 2 నెలలు రేషన్ షాపులు బంద్ పెట్టారు. ఈ నెల ఫస్ట్ అంటే జూలైలో ఫస్ట్కి వచ్చి తీసిరు. ప్రతి నెల 1 తారీఖు నుంచి 15 తారీఖు రేషన్ ఇస్తారు. అయితే ఈసారి ఏమైంది, మళ్ళీ అది కోటా ప్రాబ్లం, అంటే రావాల్సిన స్టాక్ రాకపోవడం వల్ల దాదాపు 1 రోజులు బంద్ చేసారు. మళ్ళీ ఆ 1 రోజులు గుర్తు చేయలే, అంటే కనీసం రేషన్ లేనప్పుడు ఈ కేవైసీ అప్డేట్స్ అని చెప్పేసి ఎవరైతే రేషన్ షాప్ నిర్వాహకులు డీలర్ ఉన్నారో వాళ్ళు రాలేదు. రానంత వరకు కోటా రానంత వరకు షాపులు బంద్ చేసి కూర్చురు. మళ్ళీ కోట రాగానే దాన్ని కొంచెం ఏదైతే బంద్ అయిందో ఒక 2 రోజులు 3 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ నెల ఆల్మోస్ట్ అటుగా 22 తారీఖు వరకు కొన్ని ప్రాంతాల్లో రేషన్ సప్లై చేశారు. ఇక రేషన్ సప్లై చేసినాక ఇప్పుడు చెప్పారు, ఏమని చెప్పారంటే ఇగో మీరు ఈ నెల 31 తారీఖు వరకల్లా ఈ కేవైసీ చేయించుకోకపోతే మీ పేర్లు పోతాయి, మీరు తొందరగా చేయించుకోవాలి అని చెప్పారు. ఎలా సాధ్యమైద్ది? మీరు చెప్పే ఈ వారం 10 రోజులలో 15 లక్షల మంది కొత్తగా ఇచ్చిన వాళ్ళు, పాత రేషన్ కార్డుదారులు, వీళ్ళందరూ ఎలా చేసుకోగలుగుతారు ఈ కేవైసీ? ఇప్పుడు మొన్నటిదాకా బియ్యం ఇచ్చిరు, ఇప్పుడు వాళ్ళు నిదానంగా వచ్చి ఇదివరకు ఎర్లీ మార్నింగ్ వచ్చేసేది, ఇప్పుడు ఏదో వచ్చామా 2 గంటలు 3 గంటలు చేసామా అని పోతుర్రు. ఉన్నప్పుడు సర్వర్ ప్రాబ్లము భారీగా, అంటే తెలిసిన పబ్లిక్ అంతా, తెలిసిన వాళ్ళంతా కొంతమంది లైన్లు కడుతుర్రు. తెలవడం ముచ్చడానికి చాలామంది తెలియదు, అంటే రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకోవాలన్న విషయం తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు రేషన్ కార్డు వచ్చింది కదా, బియ్యం వస్తుంది కదా, ఇక సరిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆగిపోతారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు. నిజంగానే ప్రభుత్వం చెప్పాలనుకుంటే మొన్న బియ్యం కోటా ఇచ్చినప్పుడన్నా కనీసం అక్కడ బోర్డు పెట్టాలి కదా, ఈ కేవైసీ చేయించుకోండి అని పెట్టలేదు, ఓ ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో క్లిప్ పెట్టేసేసి అది దాన్ని ఒక వైరల్ చేస్తున్నారు, ఈ నెల 30 చేయకపోతే అవుతుందని. ఎంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు? ఎంతమంది చూస్తారు దీన్ని?
వాళ్ళ పనులు పక్క పెట్టి ఓన్లీ ఈ అప్డేట్ చూసుకుంటారా? రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చేయించుకోవాలి, ఈ నెల ఉంది, ఈ టైం నుంచి టైంకి రండి, మేము చేసి పెడతామని చెప్పాలి. కానీ అక్కడ చెప్పలేదు. ఇప్పుడు తీరా వారం 10 రోజుల ముందు ప్రకటించేసి మీరు చేసుకోవాలని చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీ సేవ అని చెప్పారు. మీ సేవ కాడికి వెళ్తే ఆడ బార్లు. ఎందుకంటే మీ సేవ కాడ ఇది ఒకటే పని కాదు కదా, ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఏది చేసుకోవాలన్నా మీ సేవ కాడికి వెళ్ళాలి. ఏ సర్టిఫికేట్ కావాలన్నా, దేనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా, మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా 1,00,000 అప్లికేషన్స్ ఆడ ఉంటాయి. ఆడికి పోయి అనుకుంటే అప్పటికే జనాలు. మళ్ళీ ఇక్కడ రేషన్ షాప్ పడికి వస్తే ఓ చోట ఓపెన్ చేయరు, చేసిన ఎప్పుడు చేస్తూ తెలియదు. కనీసం ఆ రేషన్ షాప్ల మీద ఆ డీలర్ నెంబర్ కూడా ఉండదు, ఫోన్ నెంబర్. కనీసం ఫోన్ చేసి అయ్యా మీరు వస్తురా రావట్లేరా, ఏంది మా పరిస్థితి, మరి వేరే కాడికి పోవాలని చెప్పుకోవడానికి ఆ నెంబర్ కూడా పెట్టరు. ఇక టైం అంతా వేస్ట్. ఏదో వస్తే అక్కడిక్కడ కొంతమంది తీయట్లేరు, తీసిన వాళ్ళు ఏదో నిదానంగా వచ్చేసి 2 గంటలు 3 గంటలు ఆర్తి చేసుకొని ఇక మీ కర్మ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం. మరి ఈ పబ్లిక్ అంతా ఎప్పుడు చేసుకోవాలి ఈ కేవైసీ? అంటే ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అన్ని పథకాల కోతలు పెడుతూనే వస్తుందన్న ఒక ఆరోపణ అయితే ఉంది. ఆరోపణ ఉంది, మొదటి నుంచి కూడా ఉంది. రీసెంట్గా చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇదే బియ్యానికి సంబంధించి మాట్లాడుకుంటే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో పెద్దగా చెప్పుకుంది. 500 బోనస్, క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. తీరా మొన్న ఏం చేసింది? గన్నిటికి మేము ఇవ్వలేం, మేము చెప్పిన పంటలకే, మేము చెప్పిన వడ్లు మీరు వండిస్తేనే ఆ వీటికే మేము ఇస్తామని చెప్పేసి అన్నీ, అంటే ఏ అయితే వాళ్ళకి అక్కరున్నాయో, ఏ అయితే రైతులు పండించారో సరిగ్గా ఆ వడ్లకే మేము సన్నాలకు మేము బోనస్ ఇస్తాం, మిగతా వీటికి అని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్పారు అంటే, వడ్లు వేయద్దు, మీరు వరి వేయొద్దు, వరేస్తే నీళ్ళు లేవు, మీరు నీళ్ళు ఇవ్వలేం, మళ్ళీ మమ్మల్ని తిడతారు మీరు అని స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తారు. అంటే వరి వేయొద్దని చెప్తారు. అదొక కోత అయిపోయినాయి. ఇప్పటికే చాలా సంక్షేమ పథకాల కోతలు పడ్డాయి. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలకి రైతు బంధు తీసుకుంటే ఇచ్చిన దానికన్నా కటింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో చూసుకుంటే రైతులు పడ్డ రైతు బంధు కన్నా ఆ కోతలు ఎక్కువ ఉన్నాయి. 3 సార్లు వేస్తే 4 సార్లు కట్ చేసారు, 4 సార్లు ఎగ్గొట్టారు. అదొకటి. ఇక రైతు బీమా అది కూడా కోత పెట్టి పక్క పెట్టారు. దాని ఇప్పటిదాకా దాన్ని కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కట్టలేదు, అది అక్కడ పెండింగ్లో ఉంది, అది పక్కకు పోయింది. ఇవి అన్నీ చూస్తుంటే నిజంగానే ప్రభుత్వం ఈ సన్న బియ్యానికి కూడా ఏమన్నా కోతలు పెట్టే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి అనుమానం వస్తున్నాయి. ఎందుకంటే ఒకరో ఇద్దరు ఉండరు. మనం ఎన్ఎన్ఏవరేజ్ చూసుకున్నా, ఒక్కొక్క మండలం వారిగా చూసుకున్నా 100,000 మంది ఉంటారు. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఎంతమందికి పేదోడికి బువ్వ దూరం అవుతుంది? రేషన్ మీద మీ సన్న బియ్యం చెప్పినప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆ సన్న బియ్యం తింటురు అని చెప్పారు కదా, మరి ఎందుకు వాళ్ళకి దూరం చేస్తున్నారు సన్న బియ్యాన్ని? ఎందుకు వాళ్ళని కడుపు కొడుతున్నారు? నిజంగానే ఉంటే డీలర్కి తెలుసు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తీసేశారు కదా. నిజంగానే మీకు చెప్పాలనుకున్నప్పుడు దానికి టైం ఎందుకు? ఒక కట్ ఆఫ్ డేట్ ఎందుకు? ఈ నెల 31 వరకు ఎందుకు డేట్ ఎందుకు? అవసరం లేదు కదా, డేట్ అవసరం లేదు. దాన్ని పొడిగించండి. పోయేదేముంది? కిరీటాలు పడిపోతాయా? నా రాజ్యాంగం కూలిపోతుందా? ప్రభుత్వాలు పడిపోతున్నాయా? దానికి గడువు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది చెప్పేది 10 రోజుల ముందు చెప్పారు కదా. ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. ఫస్ట్ ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. ఈ కేవైసీ మస్ట్గా చేయించుకోండి, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని మేము రెక్టిఫై చేసుకోవడం కోసం మాకు మీరు అంతా వచ్చి ఈ కేవైసీ చేయించుకుంటే మనం నిజమైన అర్హులకి, ఎవరైతే మీరు చెప్తున్నారో నిజమైన అర్హులకి వెళ్తాయి. కొన్ని ఫేక్ కార్డులు ఉన్నాయి, కొంతమంది చనిపోయిన పేరు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతుందని చెప్పి ఫస్ట్ ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. ప్రతి రేషన్ షాప్ దగ్గర ఓ బోర్డు పెట్టండి. పెట్టినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది. ఓహో ఈ కేవైసీ చేయించుకోవాలా, సరే మేము చేయించుకోవాలని చెప్పేసి ప్రజలు ఒక అవేర్నెస్ వచ్చి దాన్ని బట్టి చేయించుకుంటారు, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కానీ అట్లా ఏం లేకుండా లాస్ట్ 2 నెలలు ఆ రేషన్ షాప్ అన్ని దుకాణాలకు తాళాలు పెట్టి అప్పుడు ఏం చెప్పకుండా నిజంగా అప్పుడే చెప్పుంటే ఈ 2 నెలల కాలం, అంటే ఈ 2 నెలలు 3 నెలల కాలంలో దాదాపు ప్రజలంతా చేయించుకునేవాళ్ళు. కానీ చెప్పలే. ఇప్పుడు బియ్యం కోట అయిపోయాక సావు కవర్ సల్లాగా చెప్పినట్టు మీకు ఈ నెల 31 తారీఖు వరకే డెడ్ లైన్, ఇప్పటిలోపు చేయించుకోకపోతే ఇక మీకు రేషన్ బియ్యం వాళ్ళ పేరు తీసేస్తామని చెప్తారు. ఇంకో అనుమానం కూడా వస్తుంది. ఏంటంటే ఇప్పుడు తంబు, అంటే ఈ కేవైసీ చేయించుకున్నప్పుడు వాళ్ళ తంబుతో చేయిస్తున్నప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించి ఆధార్ అప్డేట్ కాలేదు, కాకుండా ఇక్కడ వీళ్ళు తీసుకోరు, వాళ్ళకి మరి ఈ రేపు వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోరు కాబట్టి మరి వాళ్ళ పేరు తొలగిచ్చేస్తారా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటాయి 6-7 ఏళ్ళు
అట్లా పిల్లలకు కూడా ఈ కేవైసీ చేయించాలంటే వాళ్ళకి ఈ మీ సేవలు ఆధార్ కార్డు అప్డేట్ చేయలేరు. చేయనప్పుడు మరి వీళ్ళకు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు ఇస్తారా ఇయ్యరా? వాళ్ళు కూడా అనర్హులుగా గుర్తించి తీసేస్తారా? పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పేరు తీసేస్తారా? అంటే సడన్గా పెట్టడం, అంటే ఈ సడన్గా ఈ అనౌన్స్ చేయడం, ఈ వారం రోజులే టైం ఉందని చెప్పడం, ఈ నెల 30 రాకపోతే మీరు బియ్యం మీ పేరు తొలగించేసి చెప్పేసి ఈ చేయడం వల్ల ప్రజలు కొంత భయాందోళన చెందుతారు. చాలామంది తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఆడికి వస్తే చెప్పాం కదా, మీ సేవ దగ్గర సర్వర్ ప్రాబ్లము, అప్పటికే చాలామంది పబ్లిక్ ఉంటుర్రు. ఇటు రేషన్ షాప్ వస్తే వాళ్ళు ఓపెన్ చేయరు, చేసిన దగ్గర పబ్లిక్ ఉంటుర్రు. గంటల తరబడి వాళ్ళ టైం కాగానే లంచ్ టైం అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న జనాలంతా తిండి తిప్పలేక ఆన్నే కూడబడాల్సి వస్తుంది. మొన్నటిదాకా రేషన్ కోసం, ఇప్పుడు ఈ కేవైసీ కోసం. అదే మనం ఎందుకంటే ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టడం వెనుక ఏదైనా మన ముందు నుంచి అనుమానిస్తున్నట్టే ఏమైనా ఏరువేత, ఎందుకంటే లక్షల కార్డులు ఏరువేతలు అని చెప్పేసి గతంలో గురించే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ తీర్పు చూసినా కూడా నిజమే అన్న సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం అంటే నిజంగా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనుకున్నప్పుడు ఈ డెడ్ లైన్లు అవసరం లేదు. ఈ డెడ్ లైన్లు అవసరం లేదు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం పునరాలోచన చేసి దాని స్పెషల్ క్యాంపెయిన్ పెట్టండి. ఒక రేషన్ షాప్కు చాలా వేల మంది ఉంటారు. ఇప్పుడు సిటీలో చూసుకుంటే ఒక్కొక్క రేషన్ షాప్కి ఒక వేలాది కార్డులు ఉంటాయి. వాళ్ళు బియ్యం వేయడానికి కోసమే రోజుల తరబడి చేస్తారు కొంతమందికి. అలాంటప్పుడు మీరు ఈ వారం 10 రోజులు కావాలి చేయించుకోవడం, ఒక్కరే కాదు కదా, కుటుంబం 4-5 కుటుంబం ఉంటారు. ఆ 4-5 రావాలంటే ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిజంగా ప్రభుత్వానికి అంటే నిజంగా అర్హులకి అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికోసమే ఈ డెడ్ లైన్ తీసేసేసి, ఈ డెడ్ లైన్ మొత్తం తీసేసేసి మీరు పొడిగించి వాళ్ళకి ఫస్ట్ ప్రజలకు అవేర్నెస్ కల్పించి ఒక 5-6 నెలలకు గడువిచ్చి అప్పటికి కాకపోతే అప్పుడు అరౌండ్ చేయండి. అంతేగాని ఇప్పుడు 2 నెలలు షాప్ బంద్ చేసుకొని వచ్చి వాళ్ళు తీసి ఇంకా వారం రోజులు ఉంటుంది, ఈ వారం రోజుల తర్వాత ఫస్ట్కి వెళ్ళి తీసేసామంటే అది సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఈ ఈకేవైసీ ఏదైతుందో రేషన్ షాప్ సంబంధించి ఈ రేషన్ కార్డుల ఏరివేతను పక్కకు పెట్టి దానికి సమయం పొడిగించి బియ్యం ఇవ్వండి. దానికి కూడా కొన్ని, ఎందుకంటే వాళ్ళకు రేషన్ షాప్ వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తలేవు, ఏదో చేయాలి కాబట్టి చేసి కొన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తలేవు. ఏమో ఇక్కడ చేస్తారా అక్కడ చేస్తే మాకే తెలియట్లేదు అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో పిల్లల సంగతి మాకు తెలియదు అంటారు. అంటే ఎందుకు ఈ గజిబిజి? అందుకే ప్రభుత్వం కొంచెం స్పష్టతతోని ఫస్ట్ ప్రతి రేషన్ షాప్ దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వాళ్ళకు తెలిసే విధంగా ఈ నెలకెళ్ళి మీకు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకొని ఈ టైం ఉంది అని చెప్పండి. వచ్చిన వాళ్ళకు రేషన్ షాప్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా టైం చెప్తే ఆ టైంకి వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అప్పుడు ప్రజలకు కూడా అర్హులకు బియ్యం వెళ్తాయి, కడుపుండి అన్నం తినగలుగుతారు. అంతేగాని ఏదైతే ఈ ఏరివేతని తీసేస్తాం, కొట్టేస్తాం, 1,00,000 కార్డు తొలగిస్తామని చెప్తే మీ తొలగించే కార్డులన్నీ అనర్హులు కాదు ఎప్పుడైనా. అంటే మీ తొలగించే 1,00,000 కార్డులలో అనర్హులు అందరూ ఉండరు, అందరూ దాదాపు అర్హులే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఊరిలో ఆల్రెడీ చనిపోతే వెంటనే పేరు తొలగించేస్తారు అక్కడ ఉన్న డీలర్లే. కాబట్టి అలాంటి చాలా తక్కువ ఉంటాయి. అవి ఉంటే మీరు కార్యక్రమం చేయండి. అంతేగాని ఇలా డెడ్ లైన్ పెట్టి ఆగం చేయకండి. ప్రజల తరపున ఇదే ప్రజలు కోరుకునేది కూడా. ఎందుకంటే ఏదో అడావిడిగా చెప్పాలని చేయలేరు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా పునరాలోచన చేసి ఈ కోతలకు ఎగనామం పెట్టి నిజంగా ప్రజలకు ఇవ్వాలని శుద్ధశుద్ధి ఉంటే ఆ డెడ్ లైన్ తీసేసి ప్రజలకి మరింత గడువు ఇచ్చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించిన తర్వాత అప్పుడు మీరు డెడ్ లైన్ పెట్టండి, బాగుంటుంది. తప్ప మీరు ఇప్పటికిప్పుడే మేము డెడ్ లైన్ పెట్టినాం, ఈ నెలాఖరుతోనే మేము బియ్యం ఇయ్యమంటే నిజంగానే వస్తున్న అనుమానాలకు మరింత బలమవుతుంది. నిజంగానే 1,00,000 కార్డులు ఎందుకంటే ఈ బియ్యం ఇవ్వలేకనే, ప్రజలకు సన్న బియ్యం ఇవ్వలేకనే ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఈ డెడ్ లైన్ పెట్టి రేషన్ కార్డు అర్హులైన రేషన్ కార్డు తొలగిస్తుందనే ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి కోరుకుందాం.